సహచరుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ఇది మా కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు. దాన్ని ఫిబ్రవరి 17 నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, బజారు భాష, ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు, ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు. ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం, అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు మీ సహచరుడు, మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి. కొన్ని చదివే తీరిక, ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా, 5గురో 6గురో, వాళ్ళతో చెప్పించుకోండి. కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి. చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది. ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవని. లంకె బిందెలు ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా, రాసుకో, ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చో. ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే, ఇది వాస్తవాలు చెప్పింది, వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు, తొలగించినారు. ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి, ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు. చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు, చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు. అందుకే నేను మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికీ ఇస్తాను, మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను. ఇది మా నివేదిక కాదు, ప్రభుత్వం, అందుకని మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఎందుకన్నా మంచిది, దౌర్భాగ్యులు తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము, మీకు అందజేస్తాను. ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే, ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం, రాజకీయాల్లో లాభం కోసం చేసిన ప్రచారం అబద్ధం, పచ్చి అసత్యం అనే మాట ఇదే నివేదిక ధృవీకరించింది. ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 10వ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పిన నాడు, ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు, నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. నంబర్ 1. నంబర్ 2, ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే, ఆనాడు 2014-15లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం, ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు మన తలసరి ఆదాయం 1,24,000. కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు. భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు, భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి, ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ, తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా, అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో
కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100. ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇది ఇంకొక విషయం. ఇది ఆర్బీఐ, ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదు, ఇది ఆర్బీఐ. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే 84% సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా ఇతరుల ముందు చేయి జాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నెంబర్ 1గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బీఐ. ఇది మా కవిత్వం కాదు. 84%, 88%తో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ SOTR ఇది నెంబర్ 1 అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది. ఏమంటారు ఇందులో? భారతదేశంలో మన స్థానం ఏంటిది GSDPలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే ఈ నివేదికలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పిపోయిన